డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఇవాళ మనము ఓవరాల్ స్కిన్ గురించి మాట్లాడుకుందాం. స్కిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. అప్రాక్సిమేట్లీ స్కిన్ ఈజ్ అరౌండ్ 1500 స్క్వేర్ మీటర్స్ ఇన్ లెంత్. సో ఈ స్కిన్ అనేది ఒక లేకపోతే ఇట్ విల్ బి డిజాస్ట్రస్. అంటే స్కిన్ కింద ఉన్న ఏదైతే ఆర్గన్స్, డీప్ ఆర్గన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, ఏదైతే ఉంటాయో అవన్నీ ఎక్స్పోజ్ అయిపోతాయి. ఈ బయటికి కనపడతాయి. దీనివల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జనరల్ చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సో స్కిన్ అనాటమీ అంటే స్కిన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి. జనరల్గా స్కిన్ అనేది ఎపిడర్మిస్ ఉంటుంది, డర్మిస్ ఉంటుంది, దాని కింద రక్తనాళాలు ఉంటాయి, దాని కింద ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ కింద కండరాలు కానీ ఎముకలు కానీ వేరే అదర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఫ్యాట్ కింద ఉంటాయి అన్నమాట. సో ఎపిడర్మిస్లో కూడా 5 లేయర్స్ ఉంటాయి. అందులో లోయెస్ట్ లేయర్ అంటే బేస్ లేయర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఈ పైన ఉన్న 4 లేయర్లు ఒక్కొక్క లేయర్ ప్రొడ్యూస్ అవ్వకుంటే పైకి వెళ్తూ ఉంటాయి. పైకి వెళ్ళి అప్పర్ మోస్ట్ లేయర్ వచ్చిన తర్వాత అది పడిపోతూ ఉంటుంది. సో అందుకనే మనకి స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. సో ఇన్ అడిషన్ టు దాట్ ఇందులో ఈ లోయర్ లేయర్లో మెలనోసైట్స్ అని ఉంటాయి, మర్కల్ సెల్స్ అని ఉంటాయి, ఇంకా చిన్న చిన్న నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, ఇంకా రకరకాల స్ట్రక్చర్స్, ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్కిన్లో నుంచి ఎపిడర్మిస్ లోపలికి కింద ఏదైతే డర్మిస్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ కానీ, స్వెట్ గ్లాండ్స్ కానీ, ఇంకొన్ని న్యూరల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఏదైతే నరాలకు సంబంధించిన సెన్సేషన్స్ గ్రాప్ చేస్తాయో అవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఎపిడర్మిస్ బేస్లో ఓపెన్ అవుతుంటాయి అన్నమాట. సో ఇట్లా ఇది సూపర్ఫిషియల్, ఈ పై పార్ట్ ఉన్న అనాటమీ అనమాట. సో అలాగే డీప్ డర్మిస్ ఉంటుంది. ఈ డర్మిస్లో స్కిన్ గ్లాండ్స్ ఉంటాయి. అలాగే ఈ డర్మిస్ కింద పార్ట్లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్లో రకరకాల వేరే అదర్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫంక్షన్స్ ఏంటి, స్కిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? స్కిన్ అనేది ఒక ప్రొటెక్షన్. ఒక కింద ఉన్న ఆర్గన్స్ ఏదైతే ఉంటాయో, డీప్ ఆర్గన్స్, ఇంపార్టెంట్ ఆర్గన్స్, వీటన్నిటికీ కవర్ చేసే ప్రొటెక్షన్. ఇది వాటర్ ఎవాపరేషన్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే స్కిన్ సిబేషియస్ గ్లాండ్స్ నుంచి సీబమ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఆయిల్. ఇది ఏం చేస్తుంది, బాడీ ఆయిల్ బయటికి సెక్రీట్ అయ్యి స్కిన్ కవర్ చేస్తుంది. ఈ సీబమ్ అనేది మాయిశ్చర్ ఎవాపరేషన్ని ప్రివెంట్ చేస్తుంది. సో దీనివల్ల బాడీ యొక్క ఏదైతే మన తేమ రిటైన్ అయ్యి బాడీ ఒక స్కిన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఇది ఎలా మనకి దీని ఇంపార్టెన్స్ ఎలా తెలుస్తుందంటే, ఎస్పెషల్లీ చలికాలంలో అట్మాస్ఫియర్లో ఉన్న ఏదైతే తేమ తగ్గిపోతుందో అప్పుడు ఈ సీబమ్ ఒక్కొక్కసారి సరిపోదు. సో అలాంటప్పుడు మన చర్మం అంతా డ్రై అయిపోయి స్కేల్స్ వచ్చేసి, క్రాక్స్ వచ్చేసి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. సో అది ప్రివెంట్ చేయడానికి మనం ఇంకా అడిషనల్ మాయిశ్చరైజర్ వాడుతుంటాం. సో అందువల్లే మనకి సిబేషియస్ గ్లాండ్స్, ఈ సీబమ్ అనేది మన స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే స్వెట్ అనేది మన చెమట ప్రొడ్యూస్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఇది బయట మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉన్న మన బాడీ టెంపరేచర్, స్కిన్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి స్వెట్ అనేది ఉపయోగపడుతుంటుంది. అలాగే ఈ స్కిన్ సెన్సేషన్, కొన్ని ఆర్గన్స్, కొన్ని చోట్ల ఈ నరాల్లో న్యూరల్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. అవి చాలా హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి. లైక్ ఫింగర్ టిప్స్ కానీ, ఫేస్ మీద కానీ, లైక్ కింద పాదాల్లో కానీ, కొన్ని రకాలు ఆ యొక్క ఫంక్షన్ బట్టి ఆ యొక్క న్యూరల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. స్కిన్లో రకరకాల స్ట్రక్చర్స్ ఏరియాని బట్టి, దాని ఫంక్షన్ని బట్టి, ఆ పార్ట్ ఫంక్షన్ని బట్టి ఆ స్కిన్ నేచర్ ఉంటుంది. అలాగే మీకు పామ్స్ అండ్ సోల్స్ చూస్తే థిక్ గ్లాబ్రస్ స్కిన్ ఉంటుంది. ఎందుకంటే నడిచేటప్పుడు కానీ, పట్టుకునేటప్పుడు కానీ మనకి థిక్ స్కిన్ కావాలి. సో అందుకోసం ఆ స్కిన్ అలా మాడిఫై ఉంటుంది. అలాగే మీరు ఫేస్ చూస్తే ఐలిడ్స్ చాలా పల్చటి స్కిన్ ఉంటుంది. ఆ ఏరియాని బట్టి ఆ స్కిన్ మాడిఫై అయిపోతుంటుంది. అలాగే మీరు బటక్స్ దగ్గర కానీ, బటక్స్ దగ్గర చూస్తే చాలా థిక్ విత్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది స్కిన్ కింద. సో ఆ ఏరియాని ఫంక్షన్ బట్టి ఆ అనాటమీ, ద స్కిన్ స్ట్రక్చర్ కూడా కొన్ని పార్ట్స్ ఎక్కువ ఉండడం, కొన్ని పార్ట్స్ తక్కువ ఉండడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ స్కిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనేది మనకి అనాటమీ చూసి, స్ట్రక్చర్ చూస్తే తెలిసిపోతూ ఉంటుంది.